పవన్ కళ్యాణ్ ఏమన్నా ఈ 5 ఏళ్లలో సీఎం అవుతారా? బీహార్ రాజకీయాల పరంగా చూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? బీహార్లో బీజేపీ జేడీయూ కలిసి పోటీ చేసింది. ఇద్దరైనా కాదు, ఇంకొక 3 పార్టీలు కూడా. ఎలక్షన్స్ ముందు బయటకైతే అట్లాంటి ప్రకటన చేయలేదు. నితీష్ కుమార్ని సీఎం చేస్తామని కూడా చెప్పలేదు. ఎన్నికలకి జాయింట్గా వెళ్ళారు, అధికారంలోకి వస్తామన్నారు. అదృష్టవశాత్తు 2/3 మెజార్టీతో గెలిచారు. కేవలం కనీసం ప్రతిపక్ష స్థానానికి కూడా అవకాశం లేనంతటి స్థాయికి పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చినా చివరిలో ప్రతిపక్ష స్థానం వరకు సంపాదించుకున్నాడు తేజస్వి యాదవ్. కాంగ్రెస్కి అయితే ఆ సీన్ కూడా లేదు. సీన్ కట్ చేస్తే ఎలక్షన్స్ అయిపోయినాయి, సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేశాడు. కానీ ఎలక్షన్స్ అయ్యాక వరుసగా రెండోసారి జేడీయూ 2nd ప్లేస్ వచ్చింది, బీజేపీ కంటే తక్కువ సీట్లు సాధించింది. అయినా సరే సీఎం పదవి ఇచ్చింది. అప్పుడు జరిగినటువంటి ప్రచారం తర్వాత సీఎంగా మారుస్తారు, బీజేపీ తీసుకుంటుందని. ఇప్పుడు జేడీయూ పార్టీనే రాజ్యసభకి నితీష్ కుమార్ పేరుని ప్రపోజ్ చేసింది. తద్వారా నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడై కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారా, లేకపోతే రాజ్యసభ సభ్యుడిగా పెద్దరికంగా పక్కన కూర్చుంటారో తెలియాలి. సమ్రాట్ చౌదరి ఇప్పుడు బీజేపీ డిప్యూటీ సీఎం, ఆయన తను సీఎం కాబోతున్నాడు. నితీష్ కుమార్ కొడుకు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం కనబడుతోంది. ఇది ఒక ఎత్తు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పదే పదే పవన్ని చంద్రబాబు కూర్చోబెట్టి ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి తీరు, అలాగే కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలంటే కమ్మ కాపు కాంబినేషన్ కంటిన్యూ అవ్వాలా. పవన్ కళ్యాణ్ పేరుతో ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి మీద ఉన్న నెగిటివ్ని పవన్ కళ్యాణ్ క్లియర్ చేసి నాది బాధ్యతని అధికారంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకి ఏమన్నా సీఎంగా కొన్ని రోజుల పాటు అవకాశం ఇస్తారా? వాస్తవంగా జరిగిన ప్రచారం అయితే ఆయనైతే పవన్ కళ్యాణ్ గారికి 15 సంవత్సరాలు మా కూటమి అన్నారు. కానీ 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉంటారా? ఈ టర్మ్లో వాస్తవంగా వచ్చే ఉగాదికి లోకేష్ సీఎం అని, రేపు ఉగాదికే లోకేష్ సీఎం అని ప్రచారం జరుగుతుండటం, అయితే అదేమీ లేదని రీసెంట్గా మళ్ళీ క్లారిటీ వస్తుండటం, ఈలోపు బీహార్లో జరుగుతున్న పరిణామాలు టచ్ చేస్తున్నారు. కానీ అక్కడికి చాలా తేడా ఉంది. బీహార్లో వచ్చేటప్పటికి నితీష్ కుమార్కి బీజేపీకి 50-50 పోటీ చేశారు. సీట్ల పరంగా చూసుకున్నా కూడా అక్కడ బీజేపీకి ఎక్కువ వచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ 21 సీట్లకే పోటీ చేశారు. కాబట్టి అక్కడే ఆయనకి సీఎం ఛాన్స్ లేదు. ఆ 21 సీట్లకి 21 ఆయన గెలుచుకున్నారు. కానీ అక్కడే సీఎం ఛాన్స్ లేదు. ఎంత మెజార్టీ అసలు సింగిల్గానే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన శక్తి ఉంది. 89 సీట్లు కావాల్సి 130 సీట్లు ఉన్నప్పుడు సీనే ఉంది. కాబట్టి ఈ ప్రచారం అనుకుంటున్న వాళ్ళు ఈ ఊహలు అయితే సాధ్యం కాదు పవన్ కళ్యాణ్ ఈ దఫా సీఎం చేయడం. మేబీ నెక్స్ట్ 2029లో 50-50, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి, 2.5 సంవత్సరాలు చంద్రబాబుకి. మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాం, లేదా 2 ఏళ్ళు సీఎంగా పవన్కి ఇస్తాం, మొదటి 2 ఏళ్ళు లేదా చివరి 2 ఏళ్ళు అని ఏమన్నా ఎన్నికలప్పుడు చెప్పి ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతుంది.